పల్స్ కి స్వాగతం. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. ఏపీ హైకోర్టుకు 4 కొత్త న్యాయమూర్తులు సిఫార్సు చేసిన కొలిజియం. కాగ్ ఆఫీసర్లపై పగబట్టిన మోదీ సర్కార్. తమ అవినీతి బతుకులను బయటపెట్టిన అధికారులపై బదిలీ వేటు. పారాబాయిల్డ్ బియ్యం ఎగుమతులపై ఆంక్షల పొడిగింపు. మోదీ సర్కార్ భక్తిపూర్వక సుంకం. గంగాజలంపై 18% జీఎస్టీ. అంధకారం ముంగిట్లో దేశం. థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో తరిగిపోతున్న నిల్వలు. చోద్యం చూస్తున్న కేంద్రం. ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు కొత్తగా 4 న్యాయమూర్తులు రాబోతున్నారు. ఈ మేరకు వారి పేర్లను సుప్రీంకోర్టు కొలిజియం సిఫార్సు చేసింది. జస్టిస్ హరినాథ్ నూనెపల్లి, జస్టిస్ కిరణ్మయి మండవ, జస్టిస్ జె సుమతి, జస్టిస్ ఎస్ విజయన్ పేర్లతో కూడిన జాబితాను కేంద్ర ప్రభుత్వానికి పంపించింది. దీనికి కేంద్ర న్యాయశాఖ ఆమోదం లభించాల్సి ఉంది. సీనియర్ అడ్వకేట్లైన వీరికి ఏపీ హైకోర్టు న్యాయమూర్తులుగా పదోన్నతి కల్పించింది. ఈ ప్రతిపాదనలకు సీజేఐ డివై చంద్రచూడ్ సారథ్యంలోని కొలిజియం ఆమోదం తెలిపింది. వీరితో పాటు మరో 2 జ్యుడిషియల్ అధికారులు శైలేందర్ కౌర్, రవీందర్ దుదేజా ఢిల్లీ హైకోర్టుకు న్యాయమూర్తులుగా పదోన్నతి పొందారు. సచ్చీలుర ముసుగులో వేల కోట్ల అవినీతికి పాల్పడుతూ కుంభకోణాలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వ పెద్దలు వాటిని వెలికి తీసి ప్రజల ముందు పెట్టిన అధికారులను వేధింపులకు గురి చేస్తున్నారు. ద్వారకా ఎక్స్ప్రెస్ వే, భారత్మాల, ఆయుష్మాన్ భారత్ వంటి పథకాల్లో దాదాపు 3,600 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని లెక్కలతో సహా తేల్చిన కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ విభాగాల్లోని అధికారులపై మోదీ సర్కార్ పగబట్టింది. తమ అవినీతి బతుకులను బట్టబయలు చేసిన అధికారులపై బదిలీ వేటు వేసింది. ఈ 3 పథకాలతో పాటు కేంద్రం చేపట్టిన అనేక మౌలిక వసతుల పథకాల్లో అంచనాలను అమాంతం పెంచి ఎలా దోచుకున్నారో నివేదికను రూపొందించి కాగ్ గత పార్లమెంటు సమావేశాల్లో సమర్పించింది. దీంతో మోదీ సర్కార్ బండారం దేశానికి తెలిసిపోయింది. ఈ రిపోర్టును తయారు చేసిన అపూర్వ సిన్హా, దత్తప్రసాద్, సూర్యకాంత్ సిర్సత్, అశోక్ సిన్హా అనే సీనియర్ అధికారులపై తాజాగా ప్రభుత్వం బదిలీ చేయటం చర్చనీయాంశంగా మారింది. మోదీ సర్కార్ బదిలీలపై ప్రతిపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులపై కేంద్రం బెదిరింపులకు పాల్పడుతుందని మండిపడ్డారు. బదిలీ ఉత్తర్వులను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశాయి. ఆయుష్మాన్ భారత్, భారత్మాల, ద్వారకా ఎక్స్ప్రెస్ వేలో చోటు చేసుకున్న అక్రమాలపై దర్యాప్తు జరిపించాలని కోరాయి. పారాబాయిల్డ్ బియ్యం ఎగుమతులపై విధించిన 20% లెవీని కేంద్రం పొడిగించనున్నట్లు తెలుస్తుంది. పారాబాయిల్డ్ బియ్యం ఎగుమతులపై 20% లెవీని విధిస్తూ ఈ ఏడాది జూలైలో కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం విదితమే. అయితే ఈ ఆంక్షలు అక్టోబర్ 15తో ముగుస్తున్నాయి. దీంతో దేశీయంగా బియ్యం ధరలను అదుపు చేసే నెపంతో మరోసారి ఎగుమతులపై లెవీ అమలును పొడిగించాలనే నిర్ణయం తీసుకున్నట్లు బ్లూంబర్గ్ సంస్థ వెల్లడించింది. చక్కెర ఎగుమతులపై కేంద్రం ఆంక్షలు విధించనున్నట్లు తెలుస్తుంది. దీనిపై త్వరలో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని బ్లూంబర్గ్ వెల్లడించింది. భారత ఆంక్షలు విధించనున్న నేపథ్యంలో ఈ ఏడాది 2 మిలియన్ల టన్నులకు మించి ఎగుమతులు ఉండకపోవచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దీంతో విదేశాల్లో చక్కెర ధరలకు రెక్కలొచ్చే అవకాశం ఉంది. పన్నుల పెంపు విధ్వంసానికి దారితీస్తుంది అని అమెరికా మాజీ చీఫ్ జస్టిస్ జాన్ మార్షల్ ఓ సందర్భంలో అన్నారు. దేశాభివృద్ధిని, ప్రజా సంక్షేమాన్ని గాలి కొలితిరేసిన కేంద్రంలోని బీజేపీ అడ్డగోలు పనులతో సామాన్యుల ఉసురు తీస్తోంది. 2017లో అమల్లోకి తీసుకొచ్చిన గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ పేరిట సామాన్యుల నుంచి ముక్కు పిండి మరీ పన్నులు వసూలు చేస్తుంది. ఈ ప్రహసనంలో హిందువులు పరమ పావనిగా, సకల పాప హరిణిగా కొలిచే గంగాజలంపై కూడా 18% జీఎస్టీ విధిస్తున్నట్లు ఇటీవల ఓ నోటిఫికేషన్లో వెల్లడించింది. ప్యాకేజ్డ్ గంగా వాటర్,
ఆన్లైన్ మాధ్యమంలో లభ్యమయ్యే ప్యాకేజ్డ్ గంగాజలంపై ఈ పన్ను వర్తిస్తుందని తెలిపింది. ప్రభుత్వ తాజా నిర్ణయంతో ₹30కే ఇప్పటి వరకు లభిస్తున్న 250 మిల్లీలీటర్ల గంగాజల్, గోముఖ్ వంటి బ్రాండ్ గంగాజలం వాటర్ బాటిల్స్ ఇకపై ₹35కు పెరగనున్నాయి. కేంద్రం తాజా నిర్ణయంపై సామాన్యులు మండిపడుతున్నారు. పండుగల సీజన్ ప్రారంభమవుతున్న సమయంలో పూజా కార్యక్రమాల్లో వినియోగించే గంగాజలంపై పన్నులు విధించడమేంటని నిలదీస్తున్నారు. ప్రజలను దోచుకోవడానికే కేంద్రం జీఎస్టీ పేరిట వసూళ్లకు పాల్పడుతున్నదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దేశవ్యాప్తంగా మరోసారి కరెంటు కోతలు తప్పవా? పండుగల సీజన్లో చీకట్లు ముసురుకోనున్నాయా? థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో బొగ్గు నిల్వల పరిస్థితిని చూస్తుంటే ఇలాంటి భయాలే కలుగుతున్నాయి. దేశవ్యాప్తంగా రోజురోజుకు విద్యుత్ డిమాండ్ పెరిగిపోతుంటే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పట్టనట్లుగా వ్యవహరిస్తుంది. డిమాండ్కు తగ్గట్టుగా విద్యుత్ ఉత్పత్తిని పెంచేందుకు చర్యలు తీసుకోవాల్సిన తరుణంలో బొగ్గు సరఫరాను పెంచకుండా థర్మల్ విద్యుత్ కేంద్రాలను మూసివేయించి తద్వారా దేశాన్ని అంధకారంలోకి నెట్టే విధంగా కేంద్రం వ్యవహరిస్తుంది. దేశవ్యాప్తంగా వివిధ రకాలకు చెందిన 181 థర్మల్ విద్యుత్ కేంద్రాలు ఉన్నాయి. ఇందులో దేశీయ బొగ్గు, దిగుమతి చేసుకున్న బొగ్గు, పిట్ హెడ్, వాషరీ రిజెక్ట్స్ లాంటి వాటితో నడిచేవి ఉన్నాయి. వాటి సామర్థ్యం 2,06,746 మెగావాట్లు. వీటిని సగటున 85% ప్లాంట్ లోడ్ ఫ్యాక్టరీతో విద్యుత్ ఉత్పత్తి చేయాలంటే రోజుకు 28 లక్షల టన్నులకు పైగా బొగ్గు అవసరం. నిబంధనల ప్రకారం ప్రతి థర్మల్ విద్యుత్ ప్లాంట్లో కనీసం 21 రోజులకు సరిపడా బొగ్గు నిల్వలు ఉండాలి. ఈ లెక్కన 181 థర్మల్ విద్యుత్ కేంద్రాలలో కలిపి 5.43 కోట్ల టన్నుల బొగ్గు నిల్వలు ఉండాలి. ప్రస్తుతం 2.14 కోట్ల టన్నుల బొగ్గు నిల్వలే ఉన్నాయి. ఉండాల్సిన బొగ్గు నిల్వల్లో ఇది 39%. ఈ నెల 9 నాటికి కేవలం 7.6 రోజులకు సరిపడా బొగ్గు నిల్వలే ఉన్నాయని సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ నివేదికల్లో వెల్లడించింది. వార్తలు ఇంతటితో సమాప్తం. చూస్తూనే ఉండండి పీపుల్స్ పల్స్. సామాన్య ప్రజల గుండె సవ్వడి, ప్రజానాడి. చూస్తూ ఉండండి పీపుల్స్ పల్స్.